మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. సిట్ కార్యాలయంలో చెవిరెడ్డిని 3 గంటల పాటు విచారించారు. కాసేపట్లో చెవిరెడ్డిని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయితే ఆయన 3 గంటల పాటు విచారించారు అధికారులు. కాసేపట్లో ఏసీబీ కోర్టులో కూడా హాజరుపరచనున్నారు. వివరాలు ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, విజయ చంద్రిక మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడం స్థానిక చర్చనీయాంశమైంది. ప్రధానంగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితంగా ఉంటూ ఆ తిరుపతిలో మొత్తం అన్ని తానే వ్యవహరించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మద్యం కుంభకోణంలో కీలకంగా వ్యవహరించారు. ముఖ్యంగా గత ఎన్నికల సమయంలో అంటే 2024 ఎన్నికల్లో ఆయన ఒంగోలు పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేశారు. అతని కుమారుడు చిత్తూరు జిల్లాలో పోటీ చేయగా మరికొంతమందికి కూడా డబ్బులు పంపిణీ చేయడంలో ఇతను కీలకంగా వ్యవహరించారని కూడా సిట్ నిర్ధారించింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే అరెస్ట్ అయిన మద్యం కుంభకోణంలో ఏవన్గా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో పలు దఫాలుగా భేటీ అవడంతో పాటు వివిధ సందర్భాల్లో తన అనుయాయుల్ని నమ్మకస్తుల్ని పంపించి దఫాలుగా కోట్ల రూపాయలు తెప్పించుకున్నట్టు కూడా నిర్ధారించారు. అందులో ప్రధానంగా చెవిరెడ్డికి దగ్గర ఉంటున్న ఆ నవీన్ కావచ్చు, బాలాజీ, అదేవిధంగా డ్రైవర్ హరీష్ వీరు ముగ్గురిని 5 రూపాయలు పంపించి ఆ డబ్బును కూడా వివిధ జిల్లాల్లో కూడా మళ్లించినట్టు కూడా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఎన్నికల సమయంలో దాదాపు 8 కోట్ల రూపాయలు పట్టుబడిన నేపథ్యంలో ఆ డబ్బులు కూడా తమదేనంటూ ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్న వెంకటేష్ నాయుడు ఆ రోజు అంగీకరించడం కూడా జరిగింది. తర్వాత లెక్కలు చూపి తీసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈ డబ్బులన్నీ కూడా ఆ రోజు కేసీఆర్ రాజశేఖర రెడ్డి దగ్గర తీసుకున్న 100 కోట్లలో 8 కోట్లు కూడా ఒక భాగమని కూడా సిట్ అధికారులు ఇప్పుడు గుర్తించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే అతనిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అయితే ఇవన్నీ వ్యవహారాలు తెలుసుకున్న ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిన్న బెంగళూరు నుంచి కొలంబో వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుని ఎయిర్పోర్ట్కు రాగానే అక్కడ అభిప్రాయం తీసుకోవడం సిట్ అధికారులు వెంటనే అరెస్ట్ చేసి విజయవాడ తరలించడం జరిగింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి 12 గంటల నుంచి 3 గంటల వరకు 3 గంటల పాటు పైగా వారిద్దరిని కూడా 5 రూపాయలు విచారించారు. మొత్తం ఏ సందర్భాల్లో కేసీఆర్ని కలవాల్సి వచ్చింది, ఎవరి ఆదేశాలతో కలవాల్సి వచ్చింది, వాళ్ళ దగ్గర తీసుకున్న డబ్బులకు సంబంధించి ఆ నగదును ఎక్కడికి బట్వాడా చేశారు, ఎవరికి ఏ సందర్భాలు అందజేశారు, అది ఎన్నికల్లో ఇటు తన కుమారుడికి కానీ ఇతనికి కానీ ఇతర మరికొంతమంది సభ్యులకు కానీ ఎంతెంత ఇచ్చారనే అంశాలపై కూడా సేకరించారని కూడా తెలుస్తూ ఉంది. ఈ పని నోట్ చేసుకున్న నేపథ్యంలో కొద్దిసేపట్లో క్రితం విజయవాడ ప్రభుత్వ తరలించారు. మరి కాసేపట్లో విజయవాడ కోర్టులో ఏసీబీ కోర్టులో హాజరుపడుతున్నారు. తర్వాత రిమాండ్ విధించగానే విజయవాడ జిల్లా జైలుకి తరలించేందుకు సిట్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. విజయ చంద్రిక, థ్యాంక్ యూ ప్రసాద్. నేను ఎప్పుడు కావాలప్పుడు అందుబాటులో ఉంటానన్నా, మీరు ఎప్పుడు రమ్మంటే వస్తానన్నా, ఛానల్లో చెప్తే ముందు ఉన్నారన్నా. నిన్నటి వరకు నా పిలవాలా నాకు నోటీస్ ఇవ్వాలా, అన్యాయమైన అక్రమమైన అధర్మమైన కేసులు, తప్పుడు కేసులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ స్థాయిలో ఎదుర్కొన్నాం అందుబాటులో ఉంటానన్నప్పుడు నిజాయితీ ఉంటే నోటీస్ ఇచ్చి పిలిపించాలా. ఎఫ్ఐఆర్ కూడా లేదు పైన దాని మీద పెట్టారు. ఈ రోజు కూడా విచారణలో కూడా నా అభిప్రాయాన్ని తీసుకోవాలి. ఈరోజు విచారణలో అభిప్రాయం తీసుకోమంటే ఈరోజు అభిప్రాయం తీసుకోమంటే